హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జనవరి 1కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది, కానీ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే, ఫస్ట్ డే చేయకుండా ఉండకూడదు అని ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఓకే, మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్. ఫస్ట్ రీడింగ్కి వెళ్తాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తుంది. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం ఇప్పుడు మీకు మేషరాశి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ద హై ప్రిస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి, మీ కళలను పరిశీలించండి, మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి, లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీ కళలను, నమ్మకాలను ఎవరికి చెప్పకండి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ పెరుగుతాయి, అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తక్కువ మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ట్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి, నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకునేది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ మీరు కంప్లీట్ చేస్తారు. సింహరాశి వాళ్ళకి మీరు కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు అండ్ కష్టాలలో ఉన్న వారికి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్లకు హెల్ప్ చేస్తారు. మీకు ఎవరన్నా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 2 ఆఫ్ వ్యాండ్స్. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు. మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. బిజినెస్లో ప్రోగ్రెస్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధిని ఆటంకపరిచే వారిని మీ దారిలో నుంచి తొలగించండి. గొప్ప విలువలను కలిగి ఉంటారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ద ఫుల్ కార్డ్ వచ్చింది. దిస్ ఈస్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి. 360 డిగ్రీలో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో వర్క్ చేయండి, విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు వస్తున్నాయి. మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది. బీ హ్యాపీ ఆల్వేస్, లెర్న్ న్యూ థింగ్స్, ఇట్ విల్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 9 ఆఫ్ సోర్స్. వరీ, స్ట్రెస్, రిలేటెడ్ ఇల్నెస్. ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగటివ్. నిద్ర లేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండి అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకండి. చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. మకర రాశి వాళ్ళకి జడ్జిమెంట్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. కుంభరాశి వాళ్ళకి ద డెవిల్. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోండి. వేరే ఎవరి చేతుల్లోనూ మీ జీవితాన్ని పెట్టకండి. లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనీ మేటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది. మీకు నచ్చినట్లు జీవించండి. ఎవరి కోసమో జీవించకండి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 9 ఆఫ్ కప్స్. మీ కోరికలు తీరుతాయి. ఏదైతే మీరు కోరుకున్నారో అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. మంచి అదృష్టకరమైన సమయం. మీ చుట్టూ సంతోషం, ఆత్మసంతృప్తి ఉంటుంది. స్వేచ్ఛగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు, జనవరి 1 ఏం గైడ్ చేస్తూ ఉన్నారు చూస్తాం. మేషరాశి వాళ్ళకి సక్సెస్ అండ్ వృషభ రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మిథున రాశి వాళ్ళకి ట్రస్ట్. బాగా నమ్మండి యూనివర్స్ని. ఇఫ్ యూ బిలీవ్. కర్కాటక రాశి వాళ్ళకి ఇఫ్ యూ బిలీవ్. సింహ రాశి వాళ్ళకి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరన్నా హెల్ప్ అడిగి తీసుకోండి. అండ్ కన్యా రాశి వాళ్ళకి
ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. తులారాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్, యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ సెండ్ చేస్తూ ఉంది, అది జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి. అండ్ మకర రాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. కుంభరాశి వాళ్ళకి మీరు చేస్తున్న పనులను ఆలోచించి నిదానంగా చేయండి, అవసరం పడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మీనరాశి వాళ్ళకి లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. నెక్స్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మేషరాశి వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే యు ఆర్ వెరీ కైండ్ పర్సన్. అండ్ వృషభ రాశి పార్ట్నర్ నిన్ను చాలా చులకనగా చూసాను, ఐఎమ్ సారీ అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ ప్లీజ్ ఆన్సర్ మై కాల్స్ అని అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి పార్ట్నర్ నిన్ను నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీతో ప్రేమలో పడ్డాను, నాకు తెలుసు నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, నీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, యూ విల్ బి మైన్ అంటున్నారు. అండ్ సింహరాశి పార్ట్నర్ ఏదో ఒక రోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతావని నమ్ముతున్నాను అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అంటున్నారు. అండ్ తులారాశి పార్ట్నర్ టైం వెనక్కి వెళ్తే బాగును, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. ధనుస్సు రాశి పార్ట్నర్ నేను నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాను అంటున్నారు. అండ్ మకర రాశి పార్ట్నర్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. అండ్ కుంభరాశి పార్ట్నర్ నిన్ను కాంటాక్ట్ చేయాలంటేనే భయంగా ఉంది అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్ నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక ఉమెన్ నువ్వు, నీ తోడు నాకు లైఫ్ టైం అంతా కావాలి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఈ నూతన సంవత్సరంలో హ్యాపీగా ఆరోగ్యంగా మీరు చేసిన పనిలో అంతా మీకు సక్సెస్ లభిస్తూ మీరు నలుగురికి మోటివేషన్ చేస్తూ హ్యాపీగా ఉండాలి, సర్వీస్ చేయాలి, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, అప్పుడే మీరు ఒక లవ్ మ్యాగ్నెట్ అవుతారు. ఓకే, మిమ్మల్ని మీరు కాపాడుకుంటా మీ చుట్టూ ఉండే వాళ్ళని కాపాడే శక్తి యూనివర్స్ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.